మనం ల్యాండ్‌లో ఉన్నప్పుడు సిమ్ కార్డ్స్ ద్వారా ఇంటర్నెట్ అనేది మొబైల్‌లో యూజ్ చేస్తాం. అది అందరికీ తెలిసిందే. అంతేగా. అలానే క్రూజ్ షిప్స్‌లో గూడా మనం ఇంటర్నెట్ యూజ్ చేయొచ్చు. క్రూజ్ షిప్ అనేది ఒక కంట్రీ టు కంట్రీ ట్రావెల్ చేసేకి మోర్ దెన్ 24 అవర్స్ అయితే పడుతుంది. ఆ మోర్ దెన్ 24 అవర్స్ గూడా మనం ఓషియన్‌లో ట్రావెల్ చేస్తూనే ఉంటాము. ఇక్కడ నా బ్యాక్ సైడ్‌లో ఉంది గదా! ఒక బౌల్ లాగా అది రిసీవర్. అది శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రిసీవర్స్ అనేవి క్రూజ్ షిప్‌కి టాప్ డెక్‌లో అయితే ఉంటాయి. నేను ప్రెజెంట్ ఉన్న డెక్ నంబర్ అయితే 21st ఫ్లోర్ ఇది. చూడండి ఈ క్రూజ్ షిప్‌లో ఈ రిసీవర్స్ ఎన్నైతే ఉన్నాయో, ఈ రిసీవర్స్ వల్లే క్రూజ్ షిప్స్‌లో ఉన్న గెస్ట్ గానీ, అండ్ క్రూజ్ షిప్స్‌లో ఉన్న క్రూ గానీ ఇంటర్నెట్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ప్రెజెంట్ క్రూజ్ షిప్ లొకేషన్ అయితే మార్సెల్ ఫ్రాన్స్‌లో అయితే ఉంది క్రూజ్ షిప్ అనేది. ఈరోజు ఈ ఏరియాలో సైక్లోన్ వార్నింగ్ అయితే ఉంది. క్రూజ్ షిప్స్‌లో అందుబాటులో ఉన్న ఈ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది ఫ్రీ అయితే గాదు. అది క్రూకైనా అండ్ గెస్ట్‌కైనా కూడా. క్రూకైతే కంపెనీ యొక్క పాలిసీ 5 జీబీ అయితే పర్ మంత్‌కి ఇస్తుంది. క్రూజ్ షిప్స్‌లో ఇంటర్నెట్‌ని ఎలా అయితే పర్చేస్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా మరెన్నో మంచి కంటెంట్ ఉన్న వీడియోస్‌తో వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.